brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివాహిత అనుమానాస్పద మృతిపై బంధువులు ఆందోళన చేపట్టారు. చంపేసి దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేశారంటూ నేషనల్ హైవేపై కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఆందోళనకారులు జాతీయ రహదారిపై రాకపోకల్ని నిలిపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రూట్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. అదే దారిలో వస్తున్న మంత్రి జూపల్లి వాహనాలకు ఇబ్బంది లేకుండా ఆందోళనకారుల్ని క్లియర్ చేశారు పోలీసులు. అయితే పోలీసులపైన తిరగబడ్డారు ఆందోళనకారులు. ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు ఎట్టకేలకి ఏఎస్పీ కాజల్. ఆదిలాబాద్ నేరడిగుంట నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఒక వివాహిత చనిపోయింది. అనుమానాస్పద మరణంపై బంధువులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు, కానీ అది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్య, చంపేసి దాన్ని ఆత్మహత్యగా సృష్టించారంటూ ఆమె కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. నేషనల్ హైవే మీద అక్కడ వర్షం పడుతుంది, మనం చూస్తున్నాం. ఇక వాళ్ళు ధర్నాకు దిగడంతో వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగారు, ఆ రూట్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. అటు మంత్రి జూపల్లి వాహనాలు కూడా అదే దారిలో వస్తున్నాయి, అటు ఇబ్బంది లేకుండా ఆందోళనకారులను క్లియర్ చేశారు పోలీసులు. కానీ ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది, గొడవ జరిగింది. ఆందోళనకారులు పోలీసులపై తిరగబడ్డారు. కానీ వెంటనే ఇక పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చారు. ఆందోళనకారులకు కొద్దిసేపు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు ఏఎస్పీ కాజల్.